కమిటీ రిపోర్ట్ రాకముందే జగన్ గారు పెద్దిరెడ్డి గారు చెప్పేశారు 3 కాకపోతే 30 పెట్టుకుంటామని. అదేవిధంగా క్యాబినెట్ మీటింగ్ అవ్వకముందే విజయసాయిరెడ్డి గారు చెప్పేశారు వైజాగ్లో సచివాలయం ఉంటుంది ఖచ్చితంగా, జగన్ గారు వైజాగ్లో గిఫ్ట్ ఇచ్చారని. ఈ వ్యాఖ్యలపైన ఒక రాజధాని రైతుకి అసలు మీరు ఏం చెప్తారండి? మేము రాజధాని కావాలని మా రైతులు మేము ఏమన్నా అడుక్కున్నాము? ఇక్కడ మా భూములను 5 సంవత్సరాల కింద తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టు బిల్డింగ్లు కట్టేసుకొని రోడ్లు వేసుకొని అన్నీ చేసుకొని ఈరోజు మీకు రాజధాని లేదు, మేము ఇక్కడ ఏమీ చేయము, మేము ఇంకోసారి పెట్టుకుంటామంటే అది సాధ్యమైన పనేనా? ఎందుకు చేస్తున్నట్టు? మమ్మల్ని ఎందుకు మభ్య పెట్టారు? మా పొలాలన్నీ ఎందుకు తీసుకున్నారు? మా పొట్ట ఎందుకు కొట్టారు? మేము ఎలా బతకాలనుకుంటున్నారు ఇక్కడ ఈ రాజధానిలో? మమ్మల్ని బతకడానికి ఇచ్చేయలేదా మీరు? ఒక గవర్నమెంటే మోసం చేస్తే మేము ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి? ప్రజలను కాపాడాల్సిన గవర్నమెంటే ఈ రకంగా చేస్తే మీకు ఉన్న క్లాషెస్ పెట్టుకొని ఇది పబ్లిక్ మీద రుద్ది మమ్మల్ని మా ప్రాంతాలని అన్యాయం చేస్తే మేమేం చేయాలి? ఎవరికి చెప్పుకోవాలి? రేపు అక్కడ ఉంటుందని గ్యారంటీ ఉందా? ఇది ప్రకటించింది రేపు అక్కడ కూడా అదే చేస్తాడు కదా, అదే అన్యాయం చేస్తాడు కదా. అక్కడ ఏం అభివృద్ధి తక్కువ జరిగింది? అభివృద్ధి ఏం జరగలేదా? ఐటీ రంగం అంతా అక్కడే అభివృద్ధి ఉంది. అభివృద్ధి లేనిదే ఇక్కడ ఇన్ని సంవత్సరాల నుంచి అభివృద్ధి జరగని ప్రాంతమే ఇది. ఐటీ రంగం అంతా అక్కడే అభివృద్ధి చెందింది. అనంతపురంలో పారిశ్రామిక రంగం అంతా అక్కడే అభివృద్ధి పెట్టారు. ఆ అభివృద్ధి చేయింది అక్కడ 4 ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ పబ్లిక్ని రెచ్చగొట్టి ప్రాంతాల వారిగా ఎడగొట్టి తన్నుకొని సావండరాని పబ్లిక్ని నాశనం చేసి రోడ్లు ఎక్కించి ఆడవాళ్ళని రోడ్లు ఎక్కించి ఇక్కడ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. ఇక్కడ మేము ఎందుకు చేస్తున్నట్టు? గవర్నమెంటే రక్షణ ఇవ్వలేకపోతే ఇంకెవడో ఏం చేస్తాడు? రేపు వచ్చి మమ్మల్ని కొట్టినా ఎవడో మాకు రక్షణ ఇచ్చేవాడే లేడు ఇక్కడ. అలా అయిపోయింది మా బతుకులు ఇక్కడ. ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? ఒక గవర్నమెంట్ చేసిన నిర్ణయాన్ని ఇంకో గవర్నమెంట్ వచ్చి మేము అది కాదు ఇంకోటని చేయొచ్చా? ఏం చేస్తుంది? అది అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే ఇది చేస్తున్నామండి కదా. అభివృద్ధి వికేంద్రీకరణ చేసుకోమానండి. వైజాగ్లో డెవలప్ అయింది. ఎవడ బొమ్మన్నాడండి 70,000 కోట్లు పెట్టే అదానీ కంపెనీ వస్తే దాన్ని వెనక పంపించుకున్నావు. నువ్వు అభివృద్ధి వికేంద్రీకరణ చేసింది ఎక్కడ? వచ్చిందాన్ని పోగొట్టావు. ఇంకెక్కడ నువ్వు అభివృద్ధి వికేంద్రీకరణ చేసింది? క్రియాకెళ్ళి మొన్నటిదాకెళ్ళా వెనకబోతుందని చెప్పి క్రియాకెళ్ళి మేము మళ్ళీ ఓపెన్ చేసి వచ్చావు. ఇంకా అభివృద్ధి చేయింది ఎక్కడ? 3 ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తుంది. ఇక్కడ ఏముందండి? 4 బిల్డింగ్లు, ఒక అసెంబ్లీ, ఒక కోర్టు, సెక్రటరేట్, ఇవే కదండి ఇక్కడ ఉంది. ఇక్కడ అభివృద్ధి ఏం జరిగింది? 2 కాలేజీలతో అభివృద్ధి జరిగిపోద్దా? ఉద్యోగస్తులు ఏమన్నా వచ్చాయి? మాకేమన్నా వస్తాయా? మా రైతులకి ఏమన్నా ఉద్యోగాలు వస్తాయా? మేము రాజధాని పెట్టుకుంటారంటే ఏదన్నా బాగుపడుద్ది, ఇక్కడ డెవలప్ అవుద్దని మేము ఈ 29 గ్రామాల రైతులు మేము భూములు ఇచ్చాం. కానీ మీరు ఎక్కడో ఏదో చేసుకుంటే మా బతుకు మేము బతికేవాళ్ళం కదా. మీరు రాకపోతే మా బతుకు మేము బతికేవాళ్ళం, మా వ్యవసాయం మేము చేసుకునేవాళ్ళం, 4 పండించి పెట్టేవాళ్ళం. ఇప్పుడు మేము పండించి పెట్టడానికి కూడా మాకు భూమి లేకుండా చేసావు. ఏం చేసుకోవడం? సమాధులు అంటున్నాడు. మేము సమాధుల్లోనే ఉన్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఆ సమాధుల్లోనే ఉన్నాం. మీ రోజుకో ప్రకటన చేసి ఈ రైతులందరినీ సమాధి చేసేసి రోజుకో ప్రకటన చేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తున్నాం. రోజుకో మినిస్టర్ గారితో మాట్లాడిస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం ఈ గాలి అంతా? వాళ్ళు వెళ్ళి రేపు వచ్చి అక్కడ ఆ బిల్డింగ్ తీసుకో, ఈ బిల్డింగ్ తీసుకో. ఉన్న బిల్డింగుల్లో వాడుకోవడానికి నీ దగ్గర డబ్బులు లేవు, కొత్త బిల్డింగులకి డబ్బులు ఉన్నాయా? ఏంటి ఇదేనా అభివృద్ధి కేంద్రంగా? మన రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉంది? ఇంకా అప్పులు చేసి ఇంకా నాశనం చేద్దామని నీ ఉద్దేశం? ఎందుకు చేస్తున్నావు? ఏ ఉద్దేశంతో చేస్తున్నావు నువ్వు? అనంతపురానికి వైజాగ్ ఎంత దూరం? సెక్రటరేట్ రావడానికి అనంతపురం నుంచి ఇక్కడికి 500 కిలోమీటర్లు ఉంది. వైజాగ్ నుంచి ఇక్కడికి 500 కిలోమీటర్లు ఉంది సెక్రటరేట్ సెంటర్ పాయింట్. అనంతపురం నుంచి సెక్రటరేట్ ఎవడన్నా 1000-1100 కిలోమీటర్లు వెళ్ళి పని చేయించుకోగలుగుతాడా? అక్కడ వాళ్ళు ఏమన్నా సంతోషంగా ఉన్నారా? ఏ ప్రాంతం సంతోషంగా ఉందండి? వీళ్ళు ఎందుకు ఇట్లా చేసి ప్రజల్ని ఇంత అన్యాయం అయోమయానికి గురి చేస్తున్నారో అర్థం కావట్లేదు. పెట్టే క్యాబినెట్ మీటింగ్ కూడా నామమాత్రంగానే కనిపిస్తుంది కదండి ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి వ్యాఖ్యలతో. సో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేమేం చేస్తామంటే మేము చేస్తాం శాంతియుతంగా ధర్నా చేస్తుంటేనే ఈ పోలీసులు వీళ్ళంతా 140 సెక్షన్లు అని లేదా ఫైరింగ్ ఆర్డర్ కూడా వచ్చు రేపు. మేమేం భయపట్లా, ఎదురు నిలబడతాం. మాకేం ఇది లేదు. మమ్మల్ని చంపే తీసుకెళ్తాడో ఇంకోటి తీసుకెళ్ళమనండి. మాకు అన్యాయం చేయొద్దని చెబుతున్నాం. ఎందుకు చేస్తున్నాడు? శాంతియుతంగా పొద్దున కూడా మనం రోడ్డు మీద కూర్చుంటే ఇక్కడ అన్ని పీకేయాలని టెంట్లు లేకుండా అన్ని పీకి పక్కన వేసేసి మమ్మల్ని మరీ దారుణంగా ఇచ్చేసి దిగ్బంధనం చేసి మా లాఠీ చార్జీ చేస్తామని అది చేస్తాం ఇది చేస్తాం బెదిరియటం ఎందుకు చేస్తున్నాడు? మేమేం అన్యాయం చేసాం? లూటీలు చేసామా? ఎక్కడన్నా దొంగతనాలు చేసామా? ఈయనకి మళ్ళీ ఏమన్నా 1,00,000 కోట్లు మేము తినేసామా? మేమన్నా జైలుకి వెళ్ళామా? ఏ రైతు మేము జైలుకి ఎక్కడ వెళ్ళా. మేము ప్రశాంతంగా వ్యవసాయం చేసుకునే మా జిల్లాలో ఇవి. ఎక్కడ ఈ ప్రాంతం మొత్తం ఎక్కడన్నా చిన్న గొడవలు జరిగినాయి ఉన్నాయా? ఎందుకు సృష్టిస్తున్నావు ఈ గొడవలు? మాకు ఇక్కడ ప్రాంతాల వారికి రెచ్చగొట్టి
ఆ ప్రాంతం అని ఈ ప్రాంతం అని రెచ్చగొట్టి ఎందుకు ఈ విభజన చేస్తున్నావో అర్థం కావట్లేదు. మీ ప్రాంతంలో కూడా ఉన్న ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గెలిచారు. సో మరి రాజధాని గురించి వాళ్ళు ఏం చెప్పారండి? ఏం చెబుతారు? భయపడిపోతున్నారు వాళ్ళు కూడా. వాళ్ళు భయపడిపోయి ఇళ్లలో నుంచి బయటికి రావట్లా. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో మమ్మల్ని అని చెప్పి వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలే వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. తప్పేముంది? రావచ్చు కదా. ఈ ప్రాంతంలో ఆ ప్రాంతంలో వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎమ్మెల్యేలు మాట్లాడతలేదా? మరి ఈ ప్రాంతంలో ఈ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? వీళ్ళకి లేదు రాజధాని అవసరం లేదు. వీళ్ళకి ఎందుకు మాట్లాడుతున్నారు? భయపడిపోతున్నారు. ఎక్కడ చంపేస్తాడో అని భయం. వాళ్ళ నేచర్ అది. ఆ నేచర్ అది. ఆ కడప రాజ్యం పులివెందుల రాజకీయాలు తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇక్కడ ఎమ్మెల్యేలు భయపడిపోయి ఎవడో బయటకు రాలేకపోతున్నారు. దమ్ము ధైర్యం ఉన్న ఎమ్మెల్యే ఎవడైనా బయటికి రావచ్చు. ఇక్కడ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లా. క్యాబినెట్ మీటింగ్ అంట పెట్టుకుంటున్నారంటే ఇక్కడ మేము ఎంత ప్రశాంతమైన వాతావరణంలో నువ్వు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటున్నావంటే మేము ఎంత సహకరించబట్టి పెట్టుకోగలుగుతున్నావు. నువ్వు ఇక్కడ మేము పబ్లిక్ సహకరించగలిగబట్టే నువ్వు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నావు. ఇంకోటి చేసిన నువ్వు నోటుకు వచ్చినట్టు మాట్లాడినా కానీ ఇక్కడికి రాగలుగుతున్నావు. నీ బ్యానర్లన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎవడన్నా ఏమన్నా చేశాడా? ఏమీ చేయలే. నిన్నేమీ చేయదలుచుకోలే. మేము ఏమీ చేయదలుచుకోలే. నువ్వే మమ్మల్ని నాశనం చేస్తున్నావు. పబ్లిక్ని మమ్మల్ని నాశనం చేస్తున్నావు. ఈ ప్రాంతాన్ని ఇక్కడంతా పీస్ఫుల్ రైతులు, అంత పీస్ఫుల్ పబ్లిక్, అంతా పీస్ఫుల్. ఎవరు బయటకు వచ్చేవాళ్ళు లేరు. ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఏంటంటే సార్ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ప్రధాన అంశం చూపిస్తున్నారు. ఎక్కడ జరిగిందండి ఇన్సైడర్ ట్రేడింగ్? ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటి అసలు? 33,000 ఎకరాల రైతులు మేము ఇచ్చాం. నీకేం కనపడింది? ఒక్కడిదన్నా ప్రూఫ్ చూపించావా? మాట్లాడగలుగుతున్నావు? ఒక 3,000 ఎకరం 2,000 ఎకరం కొనుక్కున్నారంటే ఎవడో ఒకటి మేమే అమ్ముకున్నాం. నా భూమి నేను అమ్ముకున్నా, ఒక ప్లాట్ అమ్ముకున్నా, నువ్వు కొనుక్కున్నావు. అది ఇన్సైడ్ ట్రేడింగ్ అవుద్దా? అదే చేతులు మారింది. 3,000 ఎకరాలు 4,000 ఎకరాలు చేతులు మారింది. తప్పేం లేదు అందులో. నీకు రాజధానిలో 10 సెంట్లు కావాలనుకుంటావు, కొనుక్కున్నావు. అది ఇన్సైడ్ ట్రేడింగ్ అవుద్దా? వేల ఎకరాలు మొత్తం 30,000 ఎకరాల వాళ్ళు ఏం చేస్తావు? 3,000 ఎకరాల్లోనే ఇంట్రెస్ట్ ట్రేడింగ్ అంటున్నావు. 30,000 ఎకరాల రైతులను ఏం చేస్తావు? మేమంతా ఇచ్చాం కదా. మేము మమ్మల్ని ఏం చేద్దాం అనుకున్నా? 4,000 వాళ్ళు ఎవడన్నా చేసిన వాళ్ళని పట్టుకోమంటున్నారు కదా. నువ్వు తీసుకో. గవర్నమెంట్ అటాచ్ చేయి. నీ ఆస్తులు గవర్నమెంట్ ఈడీ అటాచ్ చేసింది. నువ్వే ఆస్తులు కూడా ఎవడన్నా చేస్తే ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తే గవర్నమెంట్ అటాచ్ చేసుకో. నిన్ను చేసుకోమనే చెబుతున్నావు. ఎవడో అబ్జెక్షన్ పెడతలేదు కదా. ఎక్కడ జరిగింది ఇన్సైడింగ్ ట్రేడింగే లేదు ఇందులో. ఎక్కడా లేదు. అందరూ రైతులే అమ్ముకున్నారు. అసైన్ రైతులు ఉన్నారు. వాళ్ళు అమ్ముకున్నారు. ఎస్సీలు అమ్ముకోకూడదా? వాళ్ళ పొలం అమ్ముకున్నారు. వాళ్ళు బాగుపడ్డారు చక్కగా. వాళ్ళు ఇల్లు కట్టుకుని అందరూ చక్కగా ఉన్నారు. వాళ్ళని భూస్థాపితం చేశాడు ఎస్ఐన్ రద్దు అని. ఎందుకు రోజుకో ప్రకటన ఎందుకు చేస్తున్నాడు? వాళ్ళు మనుషులు కదా? వాళ్ళ కోరికలు లేవా? వాళ్ళు అమ్ముకోకూడదా? వాళ్ళ ఆస్తులు సంపాదించుకోకూడదా? ఈ 5 నెలల్లో ఈయన చేసింది ఏమీ లేదు. అప్పులు తప్ప ఏమీ లేదు. ఒక కంపెనీ వచ్చి ఒక పరిశ్రమ పోటీ చేసి పెట్టమనండి, పక్కన ఆయన చేయలేదు. నీకు ఇచ్చారు 150 సీట్లు. నువ్వేమన్నా ఆయనకన్నా ఒక 2 కంపెనీలు తీసుకొచ్చి చెప్పి అప్పుడు నేను ఈ స్టేట్కి చేశానంటే ఎవడన్నా నిన్ను నమ్ముతాడు. ఉన్న కంపెనీలే పోతున్నాయి అన్నీ. నిన్ను చూసి దడిచి పారిపోతున్నారు ఒక్కొక్కడు. లక్షల కోట్లు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అవినీతి అంతం చేస్తున్నాడు. నువ్వే ఒక అవినీతి పరుడివి. ఇంకా అవినీతిని ఎక్కడ అంతం చేస్తావు? నీ అవినీతి తట్టుకోలేక కంపెనీలన్నీ వెళ్ళిపోయినాయి. కొత్తగా వచ్చిన కంపెనీలు కూడా మళ్ళీ బతినాడు తెచ్చుకున్నాం. అవి కూడా వెళ్ళిపోతున్నాయి. క్రియావాడు వెళ్ళిపోతానంటే మళ్ళీ ప్యాకేజీలు మాట్లాడుకొని మళ్ళీ వెళ్ళి వచ్చి పెట్టించుకున్నావు. లేకపోతే ఇళ్ళు కూడా వెళ్ళిపోయేవాళ్ళు. ఏ కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు? అమృతం ఉంది. ఇక్కడ కట్టాల్సిన వాళ్ళు బిల్డింగ్ కట్టలేకపోయేపటికి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా భయం వేసి ఇక్కడ స్థానికంగానే. ఏ కంపెనీ ఎవరు ఇక్కడొచ్చి నేను పెట్టుబడి పెడతానన్న కంపెనీ ఎక్కడన్నా ఉందా? ఈ దెబ్బకే ఇండియాలోనే పెట్టుబడులు పెడతానికి భయపడిపోతున్నారు బయట దేశాలు. ఇంకెక్కడ ఏ దేశం అన్నా వచ్చి ఇండియాలో పెట్టుబడి పెడతానని గర్వంగా చెప్పగలుగుతుందా? లేదు. ఎక్కడ? నువ్వు ఇచ్చిన 4 రోజులకే మనకు 10 సంవత్సరాలు ఉందా హైదరాబాద్ ఎందుకు వదిలేసి వచ్చావు అన్నాడు. ఇచ్చిన 2వ నెలకే నువ్వు వదిలేసి వచ్చావు. వదిలేసి వచ్చావు. ఆస్తులు మొత్తం హైదరాబాద్లో వదిలేసి వచ్చావు. వాళ్ళకి అప్పచెప్పేసావు, రాసి ఇచ్చేసావు నీ సొంత జాగీర్లాగా. మన ఆస్తులు మొత్తం హైదరాబాద్లో మనకు రావాల్సిన వాటాలన్నీ సొంత ఆస్తులు జాగీర్లాగా రాసి ఇచ్చేసినట్టు రాసి ఇచ్చొచ్చాడు. నీకు ఎంత భయం లేకపోతే రాసి ఇచ్చావు? నువ్వు ఇక్కడ ఉన్నావు. నువ్వు సొంతంగా ఇల్లు కట్టుకున్నావు. ఆయన కనీసం ఇల్లు కూడా కట్టుకోవాలా? ఆయన వెళ్ళి అద్దెంట్లో ఉంటే అక్కడేదో రేకుల షెడ్ ఎత్తే రావడం వచ్చి కూల్చిపాడు. నువ్వు ఏమైంది? కట్టావు. తప్పే ఉంది. నువ్వు వాడుకో. గవర్నమెంట్కి వాడుకో. తప్పే ఉంది అందులో. ఒక గవర్నమెంట్కి వాడింది. గవర్నమెంట్ డబ్బులే. ఎవరి డబ్బులు కాదు అయ్యి. నీ డబ్బులు కాదు. ప్రజల డబ్బు వాడుకో. ఇంకో బిల్డింగ్ కోల్చేసి అక్కడ నువ్వేమన్నా స్థాపించింది ఏమన్నా ఉందా? ఇవాళకి శిథిల వ్యవస్థలోనే ఉన్నాయిగా. ఎందుకు చేస్తున్నట్టు ఇవన్నీ? ఇక్కడంటే ఈ రాజధానిని ఇక్కడ భూస్థాపితం చేసేయాలి. ఇక్కడ ఉండకూడదు. ఏంటి నీకు అంత భయం? ఇక్కడ